ఇరాన్లో భారీ గూఢచారి ముఠా గుట్టురట్టు 30 మందిని అరెస్టు చేసిన ఇరాన్ ఇంటెలిజెన్స్ అధికారులు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కి ఫోన్ చేసిన ట్రంప్. ఉక్రెయిన్ రష్యా సంఘర్షణలపై ఇరువురి నేతల మధ్య చర్చ. వంట గ్యాసే ఫస్ట్, ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ ఉత్పత్తికి ప్రాధాన్యం. గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. నేడు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మీడియా సమావేశం. సమకాలీన రాజకీయ అంశాలపై ప్రెస్ మీట్. ఆరోగ్యశ్రీకి అప్పుల తిప్పలు, నిధులు లేవు అని చేతులెత్తేస్తున్న చంద్రబాబు సర్కార్. ఎలక్టోరల్ బాండ్స్ పై ఢిల్లీలో ఏడీఆర్ సదస్సు. వైఎస్ఆర్సీపీ తరపున హాజరైన ఎంపీ తనుజారాణి ఈవీఎంల వల్ల ఏపీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని వెల్లడి. వైఎస్ఆర్సీపీ నేతలే లక్ష్యంగా కూటమి, కక్షపూరిత రాజకీయాలు. రెడ్ బుక్ రాజ్యాంగానికి తగిన గుణపాఠం చెప్తాము అని ఎమ్మెల్సీ గోవిందరెడ్డి హెచ్చరిక. కూటమి పాలనలో ఇప్పటి వరకు ఏం చేశారో చెప్పాలి. బాబు సర్కార్పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ప్రశ్నాస్త్రాలు. సంగారెడ్డిలో ఇఫ్తార్ విందు. హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు. రంజాన్ మాసంలో యుద్ధం జరగడం బాధాకరమన్న బీఆర్ఎస్ నేత. సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో రోడ్డెక్కిన రైతన్నలు. ఎస్ఆర్ఎస్పీ కాలువ నీళ్లు విడుదల చేయాలి అని ఆందోళన. మార్కాపురం మున్సిపాలిటీలో పడకేసిన పారిశుధ్యం. ఎక్కడికెక్కడ పేరుకుపోయిన చెత్తా చెదారం పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి అని డిమాండ్. కాజీపేటలోని సోమిడి ప్రభుత్వ పాఠశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాం. మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించిన అధికారులు. అనంతపురం టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఏసీబీ సోదాలు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకోవడం లేదు అని ఆరోపణలు. ఆఫీసులో పలు రికార్డులను పరిశీలించిన ఏసీబీ అధికారులు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో పేకాట స్థావరంపై దాడులు. 10 మందిపై కేసులు. 2 కార్లు, 8 సెల్ ఫోన్లు, 1,00,000 నగదు స్వాధీనం. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. డ్రగ్స్ తీసుకున్నా, సరఫరా చేసిన కఠిన చర్యలు తప్పవు అన్న కృష్ణా జిల్లా ఎస్పీ. శ్రీశైలంలో భ్రమరాంబాదేవి అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ. ఏప్రిల్ 7న కుంభోత్సవం. ఈ నెల 12 నుంచి ఎయిర్ ఇండియా ఫ్యూయల్ సర్ఛార్జీ. దేశీ ప్రయాణాలపై ₹399 మేర వడ్డింపు. అంతర్జాతీయ ప్రయాణాలపైన ఛార్జీల వసూలు.